కొంతమంది చాలా తెల్లగా ఉంటారు. వాళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసా? ఈరోజు రివీల్ చేయబోతున్నాను. ఇంత నల్లగా ఉన్న నేను నా స్కిన్ టెక్స్చర్ని ఎలా మార్చుకోగలిగాను ఇంత తెల్లగా? నేను వాడుతున్నటువంటి హెల్తీ డ్రింక్స్ అండ్ స్కిన్ వైటనింగ్ ప్యాక్స్ ఈరోజు మీకోసం. ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కిన్ అందంగా ఉండాలంటే పైన రాసుకోగానే సరిపోతుందా? అస్సలు రిజల్ట్ రాదు. మీరు ఓవరాల్గా కొన్ని రకాలైనటువంటి హెల్త్ డ్రింక్స్ని కంపల్సరిగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, టమాటా, బ్లాక్ గ్రేప్స్, కొంచెం అంత అల్లం వేసుకొని 41 రోజులు తాగండి. స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్తీ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. ఇది మాత్రం పక్కాగా చెప్తానండి. ఎందుకంటే రక్తం శుద్ధిగా ఉంటుంది. వృద్ధిగా ఉన్నప్పుడు మీ చర్మాలు చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి మీరు రాత్రిపూట పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక గుప్పిడి కిస్మిస్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఆ వాటర్ తాగి కిస్మిస్ తినండి. ఇలా చేసి చూడండి, మీ స్కిన్ ఇంకా బాగుంటుంది. ఎస్, ఏదైనా అండి మనం పైకి వేస్తున్నాం, ఆర్గానిక్గా హోమ్మేడ్గా చక్కగా ఫేస్ని క్లీన్ చేసి మంచి స్కిన్ టోన్ని తీసుకొస్తున్నాం. మీరు లోపలికి కూడా మంచి హెల్త్ డ్రింక్స్ తీసుకున్నా అనుకోండి, 100/100 రిజల్ట్ బాగుంటుంది. మీరు లోపలకి పిజ్జాలు, బర్గర్లు వేసి సరిగ్గా వాటర్ తీసుకోకుండా మీరు బయటకి ఎన్ని లేపనాలు, కొన్ని వేలు పూసుకున్నా కూడా మీ చర్మం అందంగా ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అవి తాగుతూ ఈరోజు నేను మీకు ఒక మంచి న్యాచురల్గా స్కిన్ అందంగా ఉండాలి ఒక మంచి ఫేస్ ప్యాక్ తీసుకొచ్చాను. ఇది నేను చాలాసార్లు ట్రై చేశాను, చాలా బాగుంటుందండి రిజల్ట్. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయాలి. రిజల్ట్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓకే గాయ్స్, ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను ఏమేమి తీసుకుంటున్నానో నేను మీకు చెప్తాను. ఇవి వచ్చేసి డేట్స్ అండి. డేట్స్ మనం నార్మల్గా తీసుకుంటే మన బ్లడ్ ఇంప్రూవ్మెంటే కాదు, ఇంకా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన బాడీకి. ఇది కనుక మనం ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నట్లయితే స్కిన్ని చాలా నరిష్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి. నాకు తెలిసి ఇంతవరకు ఎవరైనా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి ఈరోజు నా వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి. లోపల గింజలు తీసేసి కొంచెం వాటర్ పోసి ఈ డేట్స్ని పక్కన పెట్టుకోండి. ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే నిల్వ ఉండదు కాబట్టి. నెక్స్ట్ బాదాంని కూడా నానబెట్టి పైన తొక్కను తీసేసి ఒక 3 బాదాం వేసుకోండి. మీ స్కిన్ బాగా డ్రైగా ఉందా, అస్సలు చూడటానికి కూడా అందంగా లేకుండా నిర్జీవంగా ఉంటే బాదం ఆయిల్ని రాత్రిపూట ఫేస్కి చక్కగా అప్లై చేసుకొని పడుకోండి. స్కిన్ చాలా బాగా మెరుస్తూ టెక్స్చర్ గ్లోయింగ్ కూడా వస్తుంది స్కిన్ అనమాట. అయితే అది ప్యూర్ బాదం ఆయిల్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చక్కగా ఈ రెండింటిని నానబెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మనకి ఒక మంచి క్రీమ్ అయితే వస్తుంది. మీరు ఈ క్రీమ్ని తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఒక్కరోజైతే ఫ్రిడ్జ్లో ఉంచగలుగుతారండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇది ఉండదన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి. మీకు బియ్యం పిండి పడకపోతే శనగపిండిని ట్రై చేయొచ్చు. ఇంకా ది బెస్ట్ రిజల్ట్స్ రావాలి అనుకున్న వాళ్ళు ఓట్స్ పౌడర్ని కూడా వేసుకోవచ్చండి. ఓట్స్ పౌడరు స్కిన్ని చాలా చాలా స్మూత్గా, లైటనింగ్గా, టెక్స్చర్ని చాలా బాగా గ్లో చేస్తుంది అనమాట. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తున్నాం కదా ఓట్స్ అనమాట. చక్కగా ఇలా కలిపేసుకోండి, ఒక మంచి క్రీమ్ లాగా వస్తుంది. మీరు ఇది అప్లై చేసుకోబోయే ముందు ఫేస్ని చక్కగా క్లీన్గా నీట్గా వాష్ చేసుకోండి. మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. స్కిన్ని బాగా హైడ్రేటింగ్గా ఉంచాలంటే 2 లీటర్లు తగ్గకుండా వాటర్ తీసుకోవాలంట. అప్పుడు మన స్కిన్ సెల్స్ అనేది చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాయండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సన్ స్క్రీన్ లోషన్ని చాలామంది తీసేస్తూ ఉంటారు. బట్ బయటకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని వెళ్ళండి. మాయిశ్చరైజర్ కూడా అండి, మన స్కిన్ డ్రై అవ్వకుండా ఎప్పుడు స్కిన్ చక్కగా తేమని కలిగి ఉండాలంటే మాయిశ్చరైజర్ కంపల్సరీగా ఉండాలి. అండ్ విటమిన్ సి, మీరు ప్రతిరోజు ఒక్క విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్ని తినండి చాలు. అది స్ట్రాబెర్రీ కానీ, ఆరెంజ్ కానీ, గ్రేప్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మీ స్కిన్ కాంప్లెక్షన్ని లోపల నుంచి కూడా బ్రైటన్ అప్ చేస్తుంది. అండ్ క్లెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి.
చక్కగా పెరుగు తీసుకోండి. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఫేస్కి అంతా కూడా చక్కగా పెరుగు అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకొని ఒక కాటన్ ప్యాడ్ని రిమూవ్ చేసుకోండి. మీకు నల్లగా ఎంత డస్ట్ వస్తుందో తెలుసా అండి. మీరు అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మీ స్కిన్ అందంగా ఉంటుంది. అది అలా పేరుకుపోయి ఉంటే లోపల ఓపెన్ పోర్స్లోకి అంతా వెళ్ళిపోయి స్కిన్ దాని నుంచి పిగ్మెంటేషన్ లాగా కూడా ఫామ్ అవుతుంది. అక్కడ కొన్ని సెల్స్, చనిపోయిన సెల్స్ కూడా బయటికి రావాలి కదా, డ్యామేజ్డ్ సెల్స్. ఇలాగా చక్కగా నేను చెప్పినటువంటి ఈరోజు మీకు చూపిస్తున్నటువంటి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి స్కిన్ కాంప్లెక్షన్ అయితే వస్తుంది. స్కిన్ స్మూత్గా ఉంటుంది. స్టార్టింగ్లో నేను చెప్పిన డ్రింక్స్ కూడా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.